కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఐదు ముఖంబుల బెనగింది ఐదక్షరముల నమరింది. ఐదు ముఖంబుల బెనగింది ఐదక్షరముల నమరింది. ఐదు ఐదులు 25 అఖండ తేజంబి మంత్రం. శివ పంచాక్షరి మంత్రం పరశివయోగులకే జపసూత్రం. అవిరల యోగం బందిన వారికి ఆరింటి మీద చిద్రూపం. ఆరింటి మీద చిద్రూపం. మూడు త్రోవలది సాకారం మూటి నడుమను శ్రీకారం. మూడు త్రోవలది సాకారం మూటి నడుమను శ్రీకారం. చూచేదంతయు చాకారం చూపు నిలిపితే నిరాకారం. శివ పంచాక్షరి మంత్రం పరశివయోగులకే జపసూత్రం. సుషుమ్నాంతమున గురుతేజం అష్టకమలమున శివపూజం. సుషుమ్నాంతమున గురుతేజం అష్టకమలమున శివపూజం. వేయి కమలముల మహాపూజం గురువీరేశుని ఘనతేజం. శివ పంచాక్షరి మంత్రం శివ పరయోగులకే జపసూత్రం. అవిరల యోగం బందిన వారికి ఆరింటి మీద చిద్రూపం. శివ పంచాక్షరి మంత్రం పరశివయోగులకే జపసూత్రం. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 12వ శ్లోకం. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామ సర్వే వయం అతః పరం. నత్వేవాహం జాతు నాసం నతు ఏవ అహం జాతు నాసం నా అసం నాసం నా త్వం నా ఇమే జనాధిపాః నచ ఏవ న భవిష్యామః సర్వే వయం అతః పరం. నతు తు అయితే ఏదైనా విషయం వేరు చేసి చూపించే విధానం ఉన్నప్పుడు తు అనేటువంటి పదాన్ని వాడటం జరుగుతూ ఉంటుంది. తు అంటే అయితే అని అర్థం. ఏవా అహం జాతు నాసం అహం నేను అన్నాడు ముందుగా. నేను ఎల్లప్పుడూ ఉన్నాను. త్వం నీవు ఎల్లప్పుడూ ఉన్నావు. ఇమే జనాధిపాః ఇమే జనాధిపాః వీళ్ళందరూ ఎల్లప్పుడు ఉన్నటువంటి వాళ్ళే. నచ ఏవ నా భవిష్యామః ఇక ముందు లేనటువంటి వాళ్ళంగాము. భవిష్యామః భవిష్యత్తులో. నచ ఏవ లేకుండా మనం పోయేదంటూ ఏం లేదు. సర్వే అందరము కూడా. అతః పరం వయం సర్వే మనందరము. వయం అంటే మనందరం అని చెప్పి అర్థం వస్తుంది. వయం అహం అంటే నేను, త్వం అంటే నీవు, ఇమే జనాధిపాః అంటే ఎదురుగా ఉన్నటువంటి జనులు. వయం అంటే అందరూ కలిసి, నేను నీవు ఈ జనులు, ఈ రాజాది రాజులు అందరూ కలిసి అందరం కూడా వయం మనందరం కూడా అతః పరం. కాబట్టి ఇతః పూర్వం ఉన్నాము,
ఇక ముందు కూడా ఉంటాము, ఇప్పుడు ఉన్నాము. కనుక ఇక్కడ ఒక అస్తిత్వ భావం అన్నమాట. బ్రహ్మము యొక్క అస్తిత్వ భావాన్ని స్వామివారు ఇక్కడ మన ముందు ఆవిష్కరింపజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఉంటాము, భవిష్యామహ, ఇక రాబోయే కాలంలో కూడా ఉంటామనేటువంటి మాట చూసినట్లయితే, సాధారణంగా అహం, నేను, త్వం, నీవు అనే మాటలు వాడినప్పుడు మనం దేహమునందు భావం ఆపాదించుకుంటాం. నేనున్నాను అనేదలికి నేను ఒక స్త్రీనో పురుషుణ్ణో, బ్రహ్మచారిని, గృహస్థుణ్ణి, వానప్రస్థుణ్ణి, బ్రాహ్మణుడిని, క్షత్రియుణ్ణి, వైశ్యుణ్ణి, శూద్రుణ్ణను, ఏవో కొన్ని భావాలు ఉంటాయి. కనుక ఆ శరీరం అనేటువంటిది ఏ కులంలో జనిస్తుందో ఆ కుల సంబంధ భావాలు వస్తాయి. ఏ మతంలో దేహం ధరిస్తే ఆ మత సంబంధ భావాలు వచ్చేస్తాయి. లోకంలో అందరూ కూడా ఏదో ఒక సాంప్రదాయంలో, ఏదో ఒక కులంలో చేరిపోయి ఉన్నారు. కులాలు లేకుండా విశ్వంలో ఎక్కడ ఎవరు లేరు. ఏది కనుక పుట్టే జీవుడు దేహం ధరించినప్పుడు వాడు ఏ యొక్క కులంలో దేహం ధరిస్తాడో ఆ కుల సంబంధ భావమే వచ్చేస్తుంది. మేము నాయుళ్ళము, బ్రాహ్మణము, చెట్టివారులము, ఇట్లా లోకంలో అనేక రకాలైనటువంటి భావాలన్నీ వచ్చేసాయి. అది పుట్టుకతో దేహం ధరించడంతో ఆ భావాలు బాగా పాతుకుపోతాయి. ఈ విధంగా నేను మరి ఫలానా కులం అనేటువంటిది పలుమార్లు చెప్పుకోవడం కారణంగా ఆ యొక్క భావంలో బాగా అందరూ కూడా కూరుకుపోయి ఉన్న విధానము. తేలిగ్గా పోయేటువంటి భావాలు కావు. చిన్నప్పటి నుంచే బాగా లోపల దాకా పాతుకుపోయాయి. ఎట్లయితే మొక్క గింజ నుంచి వెలువడ్డప్పుడు దాంతోపాటు కింద ఏరు కూడా వచ్చేస్తుంది. అది ఎట్లయితే మొక్క పైకి పోతుందో ఆ ఏరు లోపలికి పోతుంది, భూమిలోకి పోతుంది, చొచ్చుకుపోతుంది ఆ ఏరు, తల్లి ఏరు అని చెప్పని అంటారు. కాబట్టి పై కొమ్మలు పైకి పోతూ ఉంటే కింద ఏళ్ళు కిందకు పోతూ ఉంటాయి. ఆ విధంగా పోయి 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 బాగా మహామానుగా పెరిగినటువంటి విధానంలో ఎవరైనా పీకగలుగుతారా? దాన్ని పీకే అవకాశం వాళ్ళకి ఎవరికైనా ఉన్నదా? ఏదన్నా మొక్కగా ఉన్నప్పుడైతే తీసి పక్కన పారేయచ్చు. అది మహామానుగా కొమ్మలు పైన విస్తరించాయి, ఏళ్ళు భూమిలో విస్తరించాయి. కాబట్టి ఆ ప్రకారంగా మహామాన అయిన తర్వాత దాన్ని పీకటానికి ఎవరికి కూడా సాధ్యం కాని అంశమై ఉన్నదో, అట్లాగా మనలో కూడా ఈ అనాత్మ సంబంధమై ఉన్నటువంటి భావాలు, కులము, గోత్రము, మతాలు, గీతాలు మొత్తం కూడా ఏదో రూపకంగా మనుషులు జొరబడ్డాయి. ఇస్లామిక్లో పుట్టి ఉంటే నేను ఇస్లామిక్ మహమ్మదీయుడను అని చెప్పిన వాళ్ళలో భావాలు పాతుకుపోయాయి. అదే క్రైస్తవ వంశంలో పుట్టి ఉన్నట్లయితే నేను క్రైస్తవుణ్ణి అనేటువంటి భావాలు చిన్నప్పటి నుంచి బాగా చెట్ల యొక్క ఏళ్ళులాగా బాగా పాతుకుపోయాయి. ఈ ప్రకారంగా లోకంలో జీవుడు వీటి నుంచి తప్పించుకుని ఈ విషయంలోకి వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక మతాన్ని అవలంబించే ఉన్నారు. వైష్ణవ మతం పడితే వైష్ణవ సంబంధమైన భావాలు వచ్చేస్తాయి, శైవ మతంలో పడితే శైవ సంబంధ భావాలు వచ్చేస్తాయి, శాక్తేయంలో పడితే శాక్తేయ సంబంధ భావాలు వచ్చేస్తాయి, బౌద్ధంలో పడితే బౌద్ధ సంబంధమై ఉన్న భావాలు వచ్చేస్తాయి. ఈ విధంగా చూస్తే అసలు ఇవేమీ లేకుండా ఉన్నటువంటి స్థలంలో పుట్టాలంటే మానవ దేహం ధరించే అవకాశం లేదు. మానవేతర దేహాలు విశ్వంలో ఉన్నాయి కదా, పశువు, పక్షి, క్రిమి, కీటక 83,99,999 దేహాలు విశ్వంలో చెప్తారు. జలచరములు, భూచరములు, కేచరములు. ఈ విధంగా ఉన్నటువంటి యొక్క వాటిల్లోకి పోతే ఆ జీవుడు అక్కడ ఇలివేక ఏమి బ్రాహ్మణ పశువు, క్షత్రియ పశువు, శూద్ర పశువు ఇట్లా ఏమైనా ఉన్నాటికి ఏమన్నా బ్రాహ్మణ గాడిద, క్షత్రియ గాడిద, వైశ్య గాడిద అని చెప్పని అక్కడేం లేవు. ఇవన్నీ కూడా చూస్తే ఈ మానవ దేహంలోనే అలుముకుని ఉన్నటువంటి విధానం.
నిజంగా ఈ అనుకుంటే ఈ పశువులను గాడిదలు ఇవన్నీ కూడా మేము బతికిపోయామరా ఇక్కడ పుట్టి, లేకపోతే మేము కూడా ఈ మతాల్లో కులాల్లో కొట్టు తెచ్చేవాళ్ళం అని చెప్పేసాను. కాబట్టి ఈ ప్రకారంగా చూస్తే విశ్వంలో అన్ని జీవులు కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నాయి. అరణ్యాల్లో చూడండి, పక్షులన్నీ ఒక గుంపుగా జీవిస్తాయి, లేళ్లన్నీ ఒక గుంపుగా జీవిస్తాయి, ఏనుగులన్నీ కూడా సమూహంగా జీవిస్తాయి, పులులు అన్నీ కూడా సమూహంగా జీవిస్తాయి. మీరు చూస్తే డిస్కవరీ ఛానల్ ఉంటాయి, కొన్ని ఇంటర్నేషనల్ ఛానల్ కొన్ని ఉంటాయి, అవి వాటిల్లో కేవలం జంతువులనే చూపిస్తూ ఉంటారు. ఆ విధముగా ఒకే జాతికి చెందినటువంటివన్నీ కూడా కలిసిమెలిసి ఉండటం కారణం ఏంటంటే వాటికి కుల సంబంధ భావాలు, మత సంబంధ భావాలు వాటిలో లేవు కాబట్టే ఆ లేళ్లన్నీ కూడా, పులులన్నీ కూడా, ఏనుగులన్నీ కూడా కలిసికట్టుగా జీవిస్తూ ఉన్నాయి. వాటికి కూడా ఏమాత్రం ఇలాంటి అభినయ అని చెప్పనంటే అవి కూడా విభేదించుకోవడం, కొట్టుకోవడం లాంటివి అవి కూడా చేస్తాయక. ఇంకా వాటిల్లోకి ఈ భావాలు పోలేదు కాబట్టి బతికిపోయాయన్నమాట. అందువల్ల మానవుడు ఇవన్నిటిని కూడా పైనేసుకోవడం చేత తన స్వరూప స్థితిని పూర్తిగా విస్మరించాడు. తానెవరో తెలియకుండా పోయింది వీడికి. నేనంటే కేవలం దేహము, దేహ సంబంధ భావాలు. ఏమిటా దేహ సంబంధ భావాలంటే కులములు, గోత్రములు, నామములు, మతములు ఇవన్నీ కూడా ఈ శరీరం మీద ఆపాదింపబడతాయి. ఏమి ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నావు, జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి యొక్క నీవు నేను పలానా కులం, పలానా మతం అని చెప్పి అంటావు కదా. అదే స్వప్నావస్థకు పోయావు అనుకో, ఆడుంటాయి ఇవన్నీ కూడా. సుషుప్తి అవస్థకు పోతే ఉంటాయా? మరణావస్థకు పోతే ఆడుంటాయా? మరణించిన తర్వాత. కాబట్టి సూక్ష్మ దేహం దాకా పోయే అవకాశాలు లేవు. ఇది స్థూల దేహం యొక్క సంబంధ అంశములు. కాబట్టి సూక్ష్మ దేహముగా ఉన్నది ఎక్కడ అంటే స్వప్నావస్థ. ఈ స్వప్న నిద్ర అనేటువంటి దాంట్లో, స్వప్నముగా చెప్పేటువంటి దాంట్లో అక్కడ నీకు చూస్తే స్థూల దేహం లేదు, పార్థివ దేహం లేదు, మాంసపిండం లేదు. అది కేవలం ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహం ఉంది కాబట్టి అక్కడ మీకు ఇంతగా ఆ భావాలు పనిచేసే అవకాశాలు లేవు. ఇక సుషుప్తి అవస్థకు పోయావు అనుకో, కారణదేహం అది. సుషుప్తి అవస్థ అంటే కారణదేహం. ఆ కారణదేహం కాడ ఏమైనా ఉన్నాయా చెప్పండి? సుషుప్తి అవస్థలో ఉన్నటువంటి వాడు నేను పలానా కులం, పలానా గోత్రం, పలానా నామం, పలానా మతం అని చెప్పే అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా శరీరం మీద ఆపాదింపబడ్డాయి. ఈ దేహం నేను అని చెప్పి అనుకోవటం కారణంగా అవన్నిటిని ఎందుకు కూడా మానవుడు మరి అభిమానంతో వ్యవహరించే విధానం ఏర్పడింది. కాబట్టి ఇక్కడ భగవంతుడు సకల మానవుల యొక్క స్వరూప భావాన్ని ఇస్తున్నటువంటిది ఇది ఒక తత్వమసి మహావాక్య బోధ అని చెప్పని కూడా చెప్తారు. ఎందుకంటే తత్వమసి, తత్వత్వం అసి అని చెప్పి అన్నప్పుడు తత్ అనగా అది, త్వం అనగా నీవు. అది అన్నప్పుడు ఈశ్వరుడు, త్వం నీవు అంటే జీవుడు. కాబట్టి నీవు నేను అనేటువంటి మాటలు వచ్చాయి. కాబట్టి నేననేటువంటి యొక్క మాట పరమాత్మ, నీవనేటువంటి యొక్క మాట ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మ పరమాత్మలకు ఏకమై ఉన్నటువంటిది ఏంటంటే బ్రహ్మం. కాబట్టి ఆ బ్రహ్మమే అంతటా వ్యాపకమై ఉన్నది. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము కృష్ణ పరమాత్మ యందు ఉన్నది, త్వం నీ యందు ఉన్నది, ఇమే జనాధిపాహ వీళ్ళందరి యందు ఉన్నది. ఇమే జనాధిపాహ అనే మాట ఎదురుగా ఉన్నటువంటి యొక్క మానవులు అనేటువంటి ఒక అంశంగా తీసుకోవచ్చు. ఇమే అంటే ఈ అనే చెప్పి అర్థం. ఇమే అంటే ఈ, జనాధిపాహ, జన అధిపాహ, అధిపాహ అంటే రాజులు అన్నమాట. సమస్త మానవులకు, మానవాళికి ప్రభువులుగా ఉన్నటువంటి అధిపులు, రాజులు. అంటే ఆ కాలం యుద్ధరంగంలో ఎదురుగా ఉన్నటువంటి అందరూ కూడా క్షత్రియులు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి కూడా ఈ మాట తీసుకోవచ్చు. ఇమే ఈ జనాధిపాహ అంటే రాజులు అని చెప్పి అనేటువంటి యొక్క అర్థం వస్తుంది. మరొక అంశంలో చూసినట్లయితే జన అంటే పుట్టినటువంటి, జ అంటే పుట్టటం అని అర్థం. జ అంటే పుట్టటం. ఇమే జనాహ అని చెప్పానంటే
ఈ లోకములో ఎన్నో జీవులు ఉన్నాయి, అన్ని జీవులలో కూడా భగవంతుడు ఉన్నాడు అన్నాడు. మత్తః పరతరం నాణ్యతో కించిత్ అస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణాయవా అనే మాట పరమాత్మ అంటాడు. సూత్రే మణిగణాయవా, మణులలో వజ్ర వైడూర్య మరకత మాణిక్య పుష్యరాగాది నవరత్నాలుగా చెప్పేటువంటి కొన్ని బులుగ్గా, కొన్ని ఎరుపుగా, కొన్ని తెలుపుగా, ఇట్లా నానా వర్ణములు కలిగి ఉన్నటువంటి యొక్క వాట్లలో ఆ మణులలో లోపల ఒక దారం ఆధారంగా ఉంటుంది. ఆ ఆధారంతోనే మణులు మణిమాలగా పిలువబడుతుంది అన్నమాట. మణిమాల అని చెప్పన్నామంటే మణులు గోచరిస్తూ ఉన్నాయి, లోన ఉన్న దారం మాత్రం గోచరించటం లేదు. కాబట్టి దారం యొక్క ఆధారం లేకపోతే మణులకు మణిమాల అనేటువంటి యొక్క విధానం వచ్చే అవకాశము లేదు. అందువల్ల సమస్త మణులకు ఆధారంగా దారం ఉండి దానికి ఒక మణిమాలగా రూపకల్పన చేయబడింది. ఎట్లయితే మణులన్నీ కూడా దారం యొక్క ఆధారంతో నిలబడి ఉన్నాయో అనే అంశాన్ని పరమాత్మ ఇక్కడ ఉదాహరణ చెప్పుకొస్తూ ఉన్నాడు. మత్తః పరతరం నాణ్యత్ కించిత్ అస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణాయవా, మణిగణములు. ఆ ప్రకారముగా ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త జీవులన్నీ కూడా మరి ఎట్లయితే మణులు అనేటువంటి దారం ఆధారం కలిగి ఉన్నాయో అట్లాగా లోన ఉన్నటువంటి ఒక సూత్రాత్మ అది బ్రహ్మము అన్నారు. సూత్రాత్మయైన ఆత్మను నేత్రంబుల చేత తెలియనేరవు సూత్రంబు గురుడు తెలుపును పాత్రత నీకుండవలయు భవ్యపు జీవా. సూత్రాత్మయైన ఆత్మను నేత్రంబుల చేత తెలియనేరవు అని మహానుభావుడు చెబుతాడు. ఆ సూత్రాత్మ కనబడేది కాదు, అనగా మణులు గోచరిస్తూ ఉన్నాయి, ఆ మణులలో ఉన్నటువంటి దారం గోచరించదు. పూల మాల గోచరిస్తున్నది, పై పూలు కనబడుతూ ఉన్నాయి, ఆ పూలకు ఆధారంగా ఉన్న దారం కనబడేది కాదు. అట్లా విశ్వంలో నానా రకాలై ఉన్న జీవులన్నీ కనబడుతూ ఉన్నాయి, కానీ ఆ జీవులకు అధిష్టానముగా ఉన్నటువంటి లోన చేతన వస్తువు మాత్రం కంటికి కనపడేదిగా లేదు. కాబట్టి ప్రకారముగా ఇమే జనాధిపాహ అన్నప్పుడు రాజులే కాదు, ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త జీవ సముదాయం అంతా కూడా అనేటువంటి యొక్క భావం అన్నమాట. అన్నింటి యందు కూడా వ్యాపకమై ఉన్నటువంటి స్వరూపం ఏకం, ఒక్కటే రెండు అనేటువంటివి లేవు, ఉన్నది ఒకటే. కృష్ణ పరమాత్మలో ఉన్న ఆ బ్రహ్మమే, అర్జునునిలో ఉన్న ఆ బ్రహ్మమే. ఇమే జనాధిపాహ, ఈ సమస్త జీవులలో ఉన్నటువంటిది కూడా బ్రహ్మమే అన్నారు. అంభోజాసనుడాదిగాగల తృణ పర్యంతంబు విశ్వాత్ముడై ప్రౌఢ విపుల స్తంభంబునందుండడే స్తంభాంతర్గతుడై ఉండుటకు నే సందేహమున్ లేదు నిర్దంబత్వంబున నేడుగానవడు ప్రత్యక్ష స్వరూపంబునన్ అని భాగవతంలో వచ్చే పద్యం ఇది. అంభోజాసనుడాదిగాగల తృణ పర్యంతంబు విశ్వాత్ముడై ఉండు భగవంతుడు, బ్రహ్మం అనేటువంటి భగవంతుడు. అంభోజాసనుడు బ్రహ్మదేవుడు అన్నమాట. అంభోజాసనుడు ఆదిగా గల తృణ పర్యంతంబు, తృణం అంటే గడ్డి, బ్రహ్మ మొదలు గడ్డి పోస వరకు అని చెప్పి అర్థం. అంతటా కూడా భగవంతుడు వ్యాపకమై ఉన్నటువంటి విధానము ఇది. మనకు ఒక అద్వైత భావనగా చెప్పేటువంటి యొక్క అంశం ఇది. భగవద్గీత కనుక బాగా మనకు అర్థమైనట్లయితే ఎంత చక్కగా మనం ఆధ్యాత్మికంలో జీవించే అవకాశం ఏర్పడుతుందో. ఈనాడు సరైనటువంటి జ్ఞానం లేక భ్రాంతి జ్ఞానాలలో మునిగిపోయి మానవులు విభేదించుకునే పరిస్థితి ఏర్పడింది. కనుక ఈ మతాలన్నీ కూడా దేహ సంబంధ భావాలు తీరపడ్డటువంటివి కనుక దేహము చూపించి ఫలానా మతం అనే విధానంగా చెప్పుకునే పరిస్థితికి వచ్చేసింది. ఈ మతము యొక్క సంబంధ చిహ్నాలన్నీ కూడా దేహం మీద ఉంటాయా, లేక సూక్ష్మ దేహం మీద ఉంటాయా, ఫలానా మతస్థుడు అని చెప్పేసి అనే విధానాన్ని స్థూల దేహం పట్టి చెబుతూ ఉన్నావా,
సూక్ష్మ దేహాన్ని బట్టి చెబుతూ ఉన్నావా, లేక ఆత్మ యొక్క విషయంగా చెబుతూ ఉన్నావా? ఎక్కడున్నాయి ఎన్ని ముద్రలన్నీ కూడా? స్థూల దేహం మీద పెట్టాడా, సూక్ష్మ దేహం మీద పెట్టాడా, లేదా ఆత్మ మీద పెట్టాడా చెప్పండి? స్థూల దేహం మీద చిహ్నాలన్నీ కూడా పెట్టుకొచ్చాడు. ఈ విధంగా కొన్ని చిహ్నాలు, ఫలానా మతస్థుడు అని చెప్పనంటే తకు సంబంధమై ఉన్నటువంటి గుర్తులు ఈ దేహం మీద ఉంటాయి. ఆ దేహం మీద ఉన్న గుర్తులను బట్టే ఇతడు ఫలానా మతస్థుడు, ఫలానా మతస్థుడు, ఫలానా మతస్థుడు. కాబట్టి వాడు వేరు, మనం వేరు. వాడి మతం వేరు, మన మతం వేరు. వాడి కులం వేరు, మన కులం వేరు. ఇట్లాగా ఈ ఏరుబాటు అనేదంతా కూడా మనం ఈ దేహం యొక్క భ్రాంతిలో పడ్డటువంటి విధానం. భేద భ్రాంతి, కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి, వికార భ్రాంతి, సంఘ భ్రాంతి, జగత్ సత్యత్వ భ్రాంతి అని పంచభ్రాంతులు చెప్తున్నటువంటి విధానం. ఈ విధముగా ఉన్నటువంటి యొక్క వాయువన్నీ కూడా ఈ దేహం యొక్క దాన్ని బట్టే మానవులు ఎడబడేటువంటి పరిస్థితి తప్ప లోన ఉన్నటువంటి యొక్క స్వరూపత చేతన వస్తువు విషయం చూసినట్లయితే ఇక్కడ పరమాత్మ చెప్పేటువంటి మాట, త్వం నీ అహం నేను, త్వం నీవు ఇమే జనాధిపాహ. ముందుగా అహం తన విషయం చెప్పాడు, తర్వాత త్వం అనగా ఎదురుగా ఉన్నటువంటి అర్జునుడి విషయం చెప్పాడు. ఇమే జనాధిపాహ అంతటా ఉన్నటువంటి జీవుల విషయం చెప్పాడు. చెప్తూ ఉపాధులు అనేటువంటి వాటిని తిరస్కరించి ఉపహితమై ఉన్నటువంటి చేతన స్వరూపాన్ని గురించి చెప్పే విధానమే న భవిష్యామహ సర్వే వయం అతః పరం. ఇంతకు ముందు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, రాబోయే కాలంలో ఉంటాము అనేటువంటి మాట దేనికి వస్తుందండి? దేహానికి వస్తుందా? నిన్న ఉన్నావా, నిన్న ఉన్నాను అంటాం. ఈరోజు ఉన్నావా అంటే ఈరోజు ఉన్నానండి అంటారు. రేపు ఉంటావా అని చెప్పానంటే ఉంటానో ఓడతానో అని చెప్పనంటారు. కనుక రేపు అనగానే ఎమ్మడి సందేహం వచ్చేస్తుంది. ఎవరికైనా తక్కువ సందేహం వస్తుంది. ఏమండి నిన్న ఉన్నావా అని చెప్పి అడిగారు, ఉన్నాను అని చెప్పి అన్నాను. ఇప్పుడు ఉన్నావా అని చెప్పి అడిగారు, ఉన్నానని చెప్పాను. రేపు ఉంటావా అని చెప్పానంటే ఎట్లా అండి? మరి మీరుంటారా చెప్పండి. రేపు ఉంటా అని చెప్పానండి. నేను ఎట్లా చెప్పేది? నువ్వు చెప్పలేను, నేను చెప్పలేను. రేపు ఉంటాము, ఓడతాము, పొద్దున కల్లా పోతాము, ఉంటాము, తెలియదు కదా ఏమి. కనుక రేపు ఉంటాము, ఉండము అనేటువంటి సందేహం దేన్ని బట్టి వచ్చింది? ఆత్మను బట్టి వచ్చిందా, దేహాన్ని బట్టి వచ్చిందా? దేహం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. శ్వాస ఆడితే ఉంటుంది, శ్వాస ఆగితే పోతుంది. దేహం పోయినా నీవు ఉన్నావు కదా. నీవెట్లా ఉన్నావు అంటే లోన ఉన్నటువంటి జీవ పదార్థం, జీవుడు ఎప్పటికీ ఉండేటువంటి వాడు. అందుచేత ఈ దేహం ఒకవేళ పోతే పోగాక లోన ఉన్నటువంటి వాడు ఉంటాడు. ఎట్లా ఉంటాడు అంటే దేహం లేకుండా ఉన్నాడు. జీవాత్మగా లోన ఆ యొక్క సూక్ష్మ దేహముతో ఉన్నటువంటి జీవుడు అని అర్థం. ఇత పూర్వం మన కళ్ళ ముందే ఎంతమంది దేహాలు సాలించాలా చెప్పండి? ఈనాడు కూడా సాలిస్తూనే, ఈపూట వరకు సాలిస్తూనే ఉన్నారు. కాబట్టి ఎన్నో జీవులు దేహం సాలించిపోతూ ఉన్నాయి. ఎంతోమంది మానవులు దేహం సాలించిపోతూ ఉన్నారు. కాబట్టి దేహం పోయినంత మాత్రం తాను లేడా అని చెప్పనంటే ఉన్నాడు. దేహం పోయిన తర్వాత వాడు లేడు అనే మాట నాస్తికం. దేహం పోయాక కూడా ఉంటాడనేటువంటి యొక్క మాట ఆస్తికం. ఈ ప్రకారముగా ఉన్నాడు, దేహం లేకుండా ఉన్నాడు అని అర్థం. ఏమండి దేహం లేకుండా ఎట్లా ఉంటాడండి అన్న సందేహం ఒకటి వస్తుందన్నమాట. దేహం ఉంటే కదా ఉండేది, దేహం లేకుండా ఎట్లా ఉంటాడండి అనేటువంటి భావం కలిగే అవకాశం ఉంటుంది. అది మీరు ప్రత్యక్షంగా చూసుకోవచ్చు, ఎవరికి వారు ప్రత్యక్షంగా చూసుకోవచ్చు అన్నమాట. ఎట్లాగంటే చూసుకునే అవకాశాలు అని చెప్పన్నట్లయితే నిద్ర సమయంలో, గాఢ నిద్రలో మీకు దేహం ఉందా చెప్పండి? గాఢ నిద్రలో నీతో దేహం ఉన్నదా? దేహం యొక్క తాదాత్మ్యం నీకున్నదా?
దేహముతో వ్యవహారం నీకున్నదా? నడవటము, ఇవ్వటము, పుచ్చుకోవటము, చూస్తాము, వినటము, తినటము, ఎన్ని వ్యవహారం ఏముందా నీకు? కాబట్టి నిద్రా సమయంలో మరి ఆ దేహం పోయింది కదా, మరి ఆ దేహం ఊడిపోయినా కానీ నీవు ఉన్నావుగా. నిద్రా సమయంలో దేహం యొక్క సంబంధ స్పృహ, దేహం యొక్క సంబంధ స్పర్శ మొత్తం పోయింది నీకు. కావాలంటే ఈ పూట చూసుకోండి ప్రత్యక్ష అనుభవంగా. ఇంతకాలం దాని గురించి ఆలోచించి ఉండకపోవచ్చు, విచారించి ఉండకపోవచ్చు, దాన్ని గుర్తించే విధానంగా లేకపోవచ్చు. ఈ పూట చూడండి. నిద్రపోయిన తర్వాత నీకు దేహం యొక్క సంబంధ స్పృహ ఉందేమో చూడండి. కనుక దేహం యొక్క స్పృహ, దేహం యొక్క సంబంధ తాదాత్మ్యం పూర్తిగా ఊడిపోయింది. మరి దేహం ఊడిపోయిన తర్వాత నువ్వు ఉన్నావా లేదా? ఏమోనండి, నిద్రపోయాను కదా, నాకేం తెలుస్తుంది అని చెప్పానంట. నిద్రపోయాక ఏం తెలియదా నీకు? నిద్రపోయిన తర్వాత నీకు స్వప్నం వస్తుందా లేదా? స్వప్నం వచ్చిందండి. మరి ఆ స్వప్నలోకం నువ్వు చూస్తున్నావు కదా? చూస్తున్నాను. మరి ఆ స్వప్నలోకం అనేది ఉన్నది, చూసేటువంటి ఈ యొక్క నీవు ఉన్నావు. ఆ ఉన్నటువంటి ఈ యొక్క నీవు మరి దేహ తాదాత్మ్యంతో ఉన్నావా? దేహ తాదాత్మ్యము కలిగి ఉండి నీ స్వప్నం రాదు, నిద్ర అనే మాట లేదు. దేహ తాదాత్మ్యమును పొంది ఉంటే జాగ్రత్త అవస్థ. ఇప్పుడు మన దేహ తాదాత్మ్యమును పొంది ఉన్నాం కాబట్టి మనకు ఈ లోకముతో అనుబంధం అనేది ఒకటి ఏర్పడింది అన్నమాట. కనుక దేహ తాదాత్మ్యమును పొందాం. అందువల్ల ఈ దేహ తాదాత్మ్యము నుండి మనం విడబడే ప్రయత్నం చేయబోతున్నామేక. ఉపన్యాసం అయిపోయిన తర్వాత తుష్టిగా కాస్త భోజనం చేసుకొని మిగిలి ఉన్నటువంటి ఛానళ్ళు ఏమో ఉంటే అవి కూడా చూసుకొని దాదాపు 11-11:30 దాకా చూసుకుంటారు. ఇక ఆ తర్వాత చేయబోయే పని ఏమిటి? దేహ తాదాత్మ్యమును విడిచిపెట్టడానికి ఉపక్రమిస్తారు. ఎందువల్ల నువ్వు పొరుపు వేసుకుంటావు, దిండి వేసుకుంటావు, ఫ్యాన్ వేసుకుంటావు, అన్నీ వేసుకుంటావు, పడుకోవటం కారణం ఏంటంటే నీకు దేహ తాదాత్మ్యము నుండి విడబట్టాలని గల సౌకర్యములు చేసుకుంటూ ఉన్నావు అని చెప్పిన అర్థం. ఇవన్నీ ఎందువల్ల సౌకర్యముగా ఏర్పాటు చేసుకోవడం అని చెప్పనంటే ఈ దేహం యొక్క తాదాత్మ్యము నుండి విడబట్టానికి గల ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి విధానం అన్నమాట. ఆ ప్రకారంగా ఎలాంటి యొక్క శబ్దములు లేకుండా, ఎలాంటి మరి ఆ యొక్క నిద్రకు ఇబ్బంది లేకుండా ఉండే విధానంగా సర్దుబాటు చేసుకుని ఈ దోమలు ఏమైనా అక్కడ ఎక్కడ ఉంటే బ్యాడ్తో కొట్టిపారేసి ఆ తర్వాత ఒకవేళ దోమతర ఏదన్నా చక్కగా పరుచుకొని దాంట్లో దోపుకొని ఆ మంచాల కింద మధ్యలో మళ్ళీ నిద్రాభంగం కాకుండా ఉండే విధానం చూసుకుని అందరూ కూడా మరి ఈ దేహ తాదాత్మ్యము నుండి విడబట్టానికి గల ప్రయత్నములు చేస్తూనే ఉన్నారు. మరి ఆ ప్రకారం నిద్రా సమయంలో దేహం యొక్క తాదాత్మ్యమును వీడిన తర్వాత నేను లేనని చెప్పని అంటారా? నేను లేను అని చెప్పి అన్నట్లయితే మరి స్వప్నం అనేది ఎవరు చూశారు? నువ్వు నిద్రపోయినప్పుడు నీకు స్వప్నం ఏర్పడితే ఆ స్వప్నలోకాన్ని బయట ఉన్నటువంటి మరి మీ వారో లేకపోతే మీ పిల్లకాయలో ఇంకెవరన్నా మీ స్నేహితులో ఎవరన్నా చూసి నువ్వు పొద్దున్న లేచిన తర్వాత నువ్వు నిద్రపోయేవరా, ఈ స్వప్నం కన్నావు, ఆ స్వప్నం ఇదిరా అని ఎవరైనా చెబుతున్నారు, నువ్వు చెబుతున్నావా? కనుక కలిగేటువంటి యొక్క అనుభవం అది నీకే, ఆ స్వప్నానుభవం నీకే. ఆ స్వప్నం యొక్క సంబంధ అనుభవం నీకు దేహ తాదాత్మ్యముతో ఉన్నప్పుడు రాదు. అది దేహ తాదాత్మ్యమును, దేహముతో టచ్, దేహముతో సంబంధం ఉన్నప్పుడు స్వప్నం వచ్చే అవకాశం లేదు. కనుక ఆ స్వప్న లోకం అనేది మరొక ప్రపంచం, అది స్వప్న ప్రపంచం అన్నారు. ఇదేమో బాహ్య ప్రపంచం, అది అంతర ప్రపంచం, అది లోపల గోచరించే ప్రపంచం. అక్కడ కూడా అన్నీ ఉంటాయి. ఆడ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశాదులు, అక్కడ సమస్త వనరులు, పొలాలు, ఇండ్లు, భార్య, బిడ్డలు, ఇతర స్నేహితులు, బంధువులు. అది ఒక లోకం అన్నమాట. అది స్వప్న సంబంధమైన లోకం, అది సూక్ష్మదేహ సంబంధ లోకం. అది ఇదేమో స్థూల దేహ సంబంధ లోకం. అనగా ఈ దేహముతో, పార్థివ దేహముతో, ఫిజికల్ బాడీతో సంబంధం పడ్డప్పుడు మనకి ఆ బాహ్యములో ఉన్నటువంటివన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. మరి వాటిని మనం జాగ్రత్త మెలకువలో చూసుకుంటూ ఉన్నాం. ఈ మెలకువలో చూసుకోవడం గల కారణం ఏంటంటే ఇక్కడ మనకు సహకారముగా ఉన్న ఇంద్రియాలు,
అనగా నేత్రము, శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణం అని చెప్పని అన్నారు. ఈ 5 ఇంద్రియాలు మనకున్నాయన్నమాట. శ్రోత్ర, చక్షు, శ్రోత్రము, శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణం. ఇది 5 అన్నమాట. 5 ఉంటాయి అందరికీ. 6వ ఇంద్రియం ఉండదు, లెక్క పెట్టుకోండి కావాలంటే. ఎవరు సందేహం వస్తే లెక్క పెట్టుకోవచ్చు. అందరికీ ఉండేది ఏంటంటే 5 ఇంద్రియాలే సమస్త మానవాళికి ఆ ప్రకృతి మాత ప్రసాదించిందనమాట. ఒకళ్ళకు ఎక్కువ, ఒకళ్ళకు తక్కువ అనే విధానం అవేమి చేయదు. ఏ దేశస్తులైనా, ఇండియన్స్ కానీ, అమెరికన్స్ కానీ, రష్యన్స్ కానీ, ఇట్లా ఏ దేశస్తులైనప్పటికీ కూడా అందరూ కూడా ప్రకృతి మాత నుంచే ఉదయించారు. కాబట్టి ఆ ప్రకృతి మాత అనుగ్రహంతో అందరికీ కూడా 5 ఇంద్రియాలు మాత్రం ఇవ్వబడతాయి. భారతీయులకు 5, ఇతర దేశస్తులకు 6, 7, 8, 10 అనే విధాయకాలుగా అంటూ ఏమి లేదు. ఏ దేశస్తులకైనా కానీ సమానమే, ప్రకృతి మాత విషయంలో సమానమే. ఎందుకంటే పంచభూతాత్మిక ప్రకృతి విశ్వమంతా వ్యాపకమై ఉన్నది. కేవలం భారతదేశం వరకు పరిమితం అని చెప్పి అనుకోమాకండి. ఈ భూగడ్డ మీద 190 దేశాలకు పైగా ఉన్నాయనేటువంటి యొక్క మాట. నువ్వు ఏ దేశానికి పోయినా కానీ నీకు 5 ఇంద్రియాలు మాత్రమే ముఖం మీద ఇవ్వబడ్డాయి. కాబట్టి వాటి యొక్క సహాయంతో విశ్వంలో ఉన్నటువంటి యొక్క వాటిని తెలుసుకునే విధానం చేస్తాము. ఇది విశ్వ సంబంధమై ఉన్నటువంటి యొక్క అనుభవం. ఈ జాగ్రత్త లోకం అని చెప్పిన అర్థం. కాబట్టి ఈ జాగ్రత్త లోకం అనేటువంటిది ఈ దేహం యొక్క తాదాత్మ్యము కలిగి అనుభవించాల్సినటువంటి యొక్క అంశములు. ఈ లోకంలో ఉన్నటువంటి సకల భోగములు అన్నారు. ఇంద్రియ సంబంధమై ఉన్న విషయాలనే వాట్లను ఆస్వాదించడమే భోగము అని చెప్పని అంటారు. శ్రోత్రేంద్రియంతో ఆస్వాదిస్తే శ్రోత్రేంద్రియ సంబంధ భోగము, నేత్రేంద్రియంతో ఆస్వాదిస్తే నేత్రేంద్రియ భోగము, ఘ్రాణేంద్రియంతో ఆస్వాదిస్తే ఘ్రాణేంద్రియ సంబంధ భోగము, జిహ్వేంద్రియముతో ఆస్వాదిస్తే జిహ్వేంద్రియ సంబంధ భోగము. ఇట్లా కర్మేంద్రియములు కూడా వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయు అని చెప్పని వాటితో కూడా భోగించే అంశముగా ఉన్నది. కాబట్టి ఈ ప్రకారముగా విషయాలతో సంబంధం పడ్డటువంటి విధానం నుంచి మనము ఈ పార్థివ దేహం సంబంధపడి ఈ లోకాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది కాస్త విడిపోతుంది. ఎప్పుడైతే నిద్రా సమయంలో మనకి స్థూల దేహం అనేటువంటి పార్థివ దేహము ఊడి కింద పడుతుందో, ఆ తర్వాత లోపల సూక్ష్మదేహ సంబంధముగా ఏర్పడ్డటువంటిది అది సూక్ష్మ లోకము అని చెప్పని అంటారు. దాని స్వప్న లోకము అనే పేరు. రెండో సూక్ష్మ లోకము అనగా సూక్ష్మదేహం అనేటువంటి దాని ద్వారా ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహ సంబంధం ద్వారా ఏర్పడ్డటువంటి యొక్క లోకాన్ని స్వప్నలోకం అన్నారు. కాబట్టి ఆ స్వప్నలోకంలో నువ్వు ఉన్నావా లేదా అంటే ఉన్నాను అంటారు. ఆ ఉన్నాననేటువంటి యొక్క విధానం నువ్వు మెలకువకు వచ్చిన తర్వాత చెప్తావే తప్ప అక్కడ ఉండి చెప్పే అవకాశాలు లేవు అన్నమాట. కాబట్టి ప్రకారముగా ఈ దేహము అనేటువంటి విధానములో దేహ తాదాత్మ్యమును పొంది ఉన్నటువంటి యొక్క మనకు ఈ లోకములో ఉన్నటువంటివన్నీ కూడా భోగ సంబంధములై ఉన్నటువంటి అంశములుగా, రెండవది ఈ స్థూల దేహం యొక్క సంబంధమై ఉన్న మత కుల భావాలన్నీ కూడా ఇముడుచుకొని మనం ఈ దేహం వరకే పరిమితమై ఉన్నాము. ఈ గొడవలన్నీ కూడా ఈ వైషమ్యములు, విద్వేషములు, గొడవలు, మత సంబంధ గొడవలు, కుల సంబంధ గొడవలు, రాజకీయ సంబంధ గొడవలు, ఇవన్నీ కూడా దేహ తాదాత్మ్యమును పొంది ఉన్న వరకే ఉంటాయి తప్ప ఆ దేహం యొక్క తాదాత్మ్యమును కొంచెం వీడి మీరు పక్కకి వెళ్ళండి. ఇలాంటివి ఏమైనా ఉంటాయో చూడండి. మీరు ఆ పక్కకు పోవటం అని చెప్పనంటే దేహ తాదాత్మ్యమును వీడి కొంచెం పక్కకి పోవటం అని చెప్పనంటే, లేదా లోనికి పోవటము అని చెప్పనంటే అది నిద్రా సంబంధమై ఉన్న అంశము కావచ్చు, లేక యోగ సమాధికి సంబంధించిన అంశము కావచ్చు, లేదా మరణము యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశము కావచ్చు. 3 భాగాలు అన్నమాట. లోనికి పోవటం అనే అంశము, ఒకటి నిద్రా సంబంధమై ఉన్న అంశము, రెండవది యోగ సమాధికి సంబంధించిన అంశము, మూడవది మరణమునకు సంబంధించిన అంశము.
మూడు కూడా మనం ఈ దేహము యొక్క తాదాత్మ్యము నుండి విడబడే విధానముగా ఉన్నటువంటి అంశములు. ఈ దేహ తాదాత్మ్యము నుండి విడబడి ఉన్నటువంటి అంశములుగా ఉన్నటువంటివి అది సుషుప్తి, నిద్రా సంబంధమై ఉన్న సుషుప్తి, అట్లా యోగ సంబంధమై ఉన్నటువంటి యోగ సమాధి, తురీయము, లేదా మరి ప్రారంధం అయిపోయిన తర్వాత దేహాన్ని పూర్తిగా విడిచి నిష్క్రమించే విధానముగా ఉన్నటువంటి మహాప్రయాణము, మరణ సంబంధమై ఉన్నటువంటి అంశము. ఈ మూడు కూడా ఈ దేహము యొక్క తాదాత్మ్యమును విడదీసేటువంటివి. ఏదొచ్చినా కానీ ఈ దేహం యొక్క తాదాత్మ్యం అనేటువంటిది ఉండవు. అది సుషుప్తి అవస్థ వచ్చినా దేహ తాదాత్మ్యము లేదు, యోగ సమాధి వచ్చినా దేహ తాదాత్మ్యము లేదు, మరణం అనేది సంప్రాప్తమైన దేహ తాదాత్మ్యము లేవు. కాబట్టి అట్టి దేహ తాదాత్మ్యమును, దేహము యొక్క టచ్, దేహము యొక్క అనుబంధం లేనటువంటి నిద్రా సమయంలో, సమాధి సమయంలో, మరణ సమయంలో మనం నెత్తిన వేసుకున్నటువంటి ఈ భావాలన్నీ కూడా అక్కడేమైనా ఉన్నాయా? ఏమి లేవు. ఇవన్నీ కూడా మనం కల్పించుకున్నాం. దేహమే కల్పన మాత్రం. దేహం కొద్ది కాలం పాటు ఉండిపోయేటువంటి యొక్క వస్తువు. ఈ దేహం అనేటువంటిది రెప్పపాటు కాలము అన్నారు. రెప్పలు కిందకు వాలాయా అని చెప్పనంటే ఆ పూటతో మరి ఆ దేహం పోయేదే. బుద్భుతప్రాయము అని కూడా అంటారు దేహాన్ని గురించి. కనుక నీటి మీద ఉన్నటువంటి బుడగ, గాలి ఉంటే బుడగ అంటాం, గాలి లేకపోతే నీరు అంటాం. అట్లా ఈ శరీరంలో కూడా గాలి ఉంటే బ్రతుకు అన్నాం, గాలి లేకపోతే మరణము అంటాం. గాలి బతికేక మానవులతో కూడా ఆ గాలి పట్టుకుందామా చిక్కదు, చూద్దామా కనపడదు. దాని మీద మన బతుకులన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. ఉన్నాను అని చెప్పుకుంటున్నామంటే కారణం ఆ శ్వాస ఉండబట్టి. అది కాస్త జారుకుందనుకో, అది కాస్త నిష్క్రమించిందనుకో, అది కాస్త సెలవు పుచ్చుకున్నదా, టాటా చెప్పేసిందా, ఇక ఆ పూటతో నీవన్నీ కూడా మొత్తం పోతాయి. ఇంతకాలముగా నానా కష్టాలు పడి కూడ తీసుకున్నటువంటివన్నీ కూడా ఎక్కడెక్కడ ప్లాట్లు కొన్నావు, ఎక్కడెక్కడ భూములు కొన్నావు, ఎక్కడెక్కడ ఏ బ్యాంకుల్లో పెట్టావు, ఎవరెవరికి అప్పులు ఇచ్చి నోట్లు రాయించుకున్నావో, ఏ బ్యాంకులు జమలు చేశావో, ఆ మొత్తం ఒక్క పెట్టున మొత్తం ఆ శ్వాస కాస్త ఆగిందా అంటే ఇక ఏమి లేవు ఇక. కాబట్టి ఆ శ్వాస ఊపిరి అనేటువంటి దాని మీద మన యొక్క జీవితాలు అనేటువంటివి ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ప్రకారముగా గాలి బతుకులు అన్నారు. కాబట్టి ఈ శరీరము అనేటువంటిది ఆ గాలి అనేటువంటి దాని ఆధారముతో చేరి ఉన్నటువంటి వస్తువు. అది రెప్పపాటు కాలముగా ఉండిపోయేటువంటి వస్తువు. ఏ క్షణములో దేహం పోతుందో చెప్పే అవకాశం లేని విధానము. అలాంటి ఆ దేహమునందు తాదాత్మ్యమును పొంది ఉన్నటువంటి విధానం లోకమంతా చూస్తే ఈ దేహం కాడే ఉన్నారే తప్ప ఆ దేహం దాటి సూక్ష్మదేహం దాకా పోవాల, ఆ సూక్ష్మదేహం దాటి కారణదేహం దాకా పోవాల, కారణదేహాన్ని దాటి మహాకారణం దాకా, మహాకారణమును కూడా దాటి ఆత్మ అన్నారు. కాబట్టి ఇదాపో స్థలం, స్థూల దేహస్థలం, ఆకాశ స్థలం, సూక్ష్మదేహస్థలం, అగ్నిస్థలం, కారణదేహస్థలం, ఇది వాయుస్థలం, మహాకారణ స్థలం. సుషుమ్నాలో ఉన్నటువంటిది ఆ బ్రహ్మము. అనగా ఈ 4 అంశాలకి ఎడంగా లోపల ఉన్న స్వరూపాన్నే దాన్ని ఆత్మ అంటారు, దాన్నే పరమాత్మ అంటారు, దాన్నే బ్రహ్మము అంటారు. కాబట్టి ఆ బ్రహ్మము ఈ 4ంటికి కూడా విలక్షణముగా వేరుగా ఎక్కడో అంతరాలలో లోపల ఉన్నది. అంతరాత్మ, అంతర అంటే లోపల అని అర్థం. దాన్ని అంతరాత్మ అన్నారు. బాహ్యాత్మ అన్న అంతరాత్మ అన్నారు. అంతరంగము, అంతరాత్మ. అంతరంగం అంటే మనసుకు వస్తుంది అర్థం. వాడు అంతరంలో ఏవో ఉన్నాయిరా, అంతరంగంలో ఇది పెట్టుకున్నాడు వాడు అని మాటలు వాడుతూ ఉంటారు.
కాబట్టి అంతరంగము అనేటువంటి మాట వాడినప్పుడేమో లోన ఉన్నటువంటి మనస్సుకు వస్తుంది అర్థం. అంతరాత్మ అని చెప్పన్నప్పుడు స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము, ఇంకా లోపలికి పోతే మహాకారణము అంటారు. కాబట్టి స్థూల దేహస్థలం ఆపోస్థలము, సూక్ష్మ దేహస్థలం ఆకాశస్థలము, కారణదేహస్థలం అగ్నిస్థలము, మహాకారణ స్థలం పృథివీ స్థలం. ఇవి ఆ యొక్క వాటికి చెప్పేటువంటి స్థాన విచారము అంటారు. ఎందువల్ల స్థూల దేహస్థలం ఆపోస్థలము అని చెప్పి అన్నాము అంటే అన్నపానీయములను స్వీకరించి సూక్ష్మదేహం స్థూల దేహం పెరుగుతుంది. అనగా ఆపోస్థలం, ఆప అంటే జలం, జలం ఊరే స్థలం కాబట్టి ఆపోస్థలము అన్నారు. చారెడు నీళ్లకు భూమెల్లా తడిసేను తెలుసుకోండి అని బ్రహ్మం గారు తత్వం పాడతాడు. చాలా పెద్ద తత్వం కూడా. చారెడు నీళ్లకు భూమెల్లా తడిసేను. చారెడు అంటే చేత్తో తీసుకున్న దాన్ని చారెడు అంటారు. రెండు పడితే దోసెడు అంటారు. ఒక చేత్తో పడితే చారెడు అంటారు. చారెడు నీళ్లకు భూమెల్లా తడిసేను తెలుసుకోండి. తెలుసుకోండి అని చెప్పని ఆయన అంటా ఉన్నాడు. కానీ ఏడ తెలుసుకోవడం వీళ్ళు అందులక పోవాలి కదా. కాబట్టి చారెడు అంటే ఇంత, దోసెడు అంటే ఇంత. చారెడు నీళ్ళు అంటే మన యొక్క నోటి యందు లాలాజలం ఎప్పుడు ఊరుతూ ఉంటుంది. దాన్ని ఆ లాలాజలాన్ని అందరూ కూడా స్వీకరిస్తూ ఉన్నారు. లోపలికి పోతూ ఉన్నది. నిరంతరముగా ఆ యొక్క లాలాజలం నోటి యందు ఊరే విధానమే భగవంతుడు ఏర్పాటు చేశాడు. దాన్నే మూర్ధ స్థలము అంటారు. ఆ మూర్ధ స్థలమునందు ఆ నీరు ఊరే విధానం ఉంటుంది. మూర్ధదేశమునకు వర్తితంబై పరియు ఆత్మాగ్ని అని భారతంలో చెప్పేటువంటి మాట. మూర్ధదేశమునకు, మూర్ధము అంటే పాణిని మహర్షి చెప్పాడు. ఋటు రసాణం మూర్ధ అన్న. ఋటు రసాణం, రూరు టాటా డాడా అణ పలికే చోట దాన్ని మూర్ధము అంటారు. మూర్ధదేశమునకు వర్తితంబై పరియు ఆత్మాగ్ని. అక్కడ ఆ మూర్ధమునందు ఉన్నటువంటిది ఆత్మాగ్ని అన్నారు. కనుక అగ్ని ఎప్పుడు కూడా ఆరదు. అగ్ని ఆరిందా అంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. మనం అనేకమైన పదార్థాలు భుజిస్తూ ఉంటాం. నేతి వస్తువులు తింటూ ఉంటాం, నూనె వస్తువులు తింటూ ఉంటాం. నువ్వు ఏమి తిన్నా కానీ చేతికి అంటుతుంది తప్ప చేతికి అంటుతుంది, నీ పళ్ళ్యానికి అంటుతుంది. నువ్వు భోజనం చేసిన పళ్ళ్యానికి అంటుతుంది, తిన్న ఆ చేతికి అంటుతుంది. నోట్లో అంటుతుందో చెప్పండి. ఆ చేతికి ఉన్న జిడ్డు పోవాలంటే దాన్ని మరి వేడిలతో కడుక్కోవాలి, హాట్ వాటర్ కడుక్కోవాలి. కడుక్కుంటే చేతి జిడ్డు పోతుంది. అట్లనే ఆ పళ్ళ్యంలో కూడా మరి ఆ నేతి సంబంధ జిడ్డు అంటుకుంటే దాన్ని కూడా పోగొట్టుకోవటానికి ఎన్నో ఆ సబ్బులై వాడి పోగొట్టుకోవటం అవుతుంది. అలాంటి విధానముగా మన యొక్క నోటి యందు కూడా అలాంటి జిడ్డు అంటే అవకాశం ఉందా? అలా అంటదు. ఎందుకంటే అగ్ని ఉంది అక్కడ. మూర్ధదేశమునకు వర్తితంబై పరియు ఆత్మాగ్ని. భగవంతుడు ఆ విధముగా అగ్ని ఏర్పాటు చేశాడు కాబట్టి నువ్వు ఏమి తిన్నా కానీ నోట్లో ఎలాంటి జిడ్డు అంటే అవకాశాలు లేవు. లేకుంటే మనం కూడా పల్లెంలాగానే కడుక్కోవాలి. నోరు కూడా సబ్బులేసి, ఇతర పౌడర్ వేసి, ఆయిల్ వేసి. అగ్ని ఉంది కాబట్టి ఆ విధంగా మొత్తం మరి ఆ జిడ్డు లేకుండా పోతా ఉన్నది. అటనే అదే ఆ యొక్క మూర్ధ స్థలములో లాలాజలం ఊరుతూ ఉన్నది. అది ఊరుతుంది కాబట్టి మనం అన్ని మాటలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ లాలాజలం ఊరటం మానిందా అని చెప్పానంటే నోరు అంతా కూడా జిడ్డు కరుముతుంది. ఒక్క మాట బయటకు వచ్చే అవకాశం లేదు. నాలిక, అంగెలు రెండు అతుకుపోతాయి. ఆ పని చనిపోవటమే. అందుచేత అక్కడ నీరు ఊరే స్థలం కాబట్టి దానిని ఆపోస్థలం అన్నారు. ఆప అంటే జలం, ఆపోస్థలము నీరు ఊరేటువంటి స్థలము. అది స్థూల దేహ స్థలం అనే మాట చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఈ స్థూల దేహ స్థలం అని చెప్పి అన్నప్పుడు మరి అన్నపానీయములు స్వీకరించి ఈ దేహం అనేది పోషింపబడుతూ ఉన్నది. కనుక అట్టి ఆహారం తీసుకోవటం వల్ల ఈ దేహం అనేటువంటిది చక్కగా ఏర్పడుతుంది. కాబట్టి అన్నమయ కోశం అనేటువంటిది, దీనికి అన్నం స్వీకరించేటువంటి యొక్క ఆపోస్థలం నోటి స్థలమే దీనికి స్థూల దేహ స్థలము అనే మాట వాడారు. రెండవది సూక్ష్మ దేహ స్థలం, ఆకాశ స్థలం అన్నారు.
ఎందుకు ఆకాశ స్థలం అంటే శ్రోత్రమాకాశే, ఆకాశ గుణం శబ్దం, శబ్దం గ్రహించే ఇంద్రియం శ్రోత్రేంద్రియం కాబట్టి ఇది ఆకాశ స్థలం. ఆకాశ స్థలమునందు సూక్ష్మదేహం ఉంటుంది. ఆకాశ స్థలం యొక్క సంబంధం సూక్ష్మదేహం. ఎందుకంటే అన్నపానీయములు స్వీకరించి స్థూలదేహం పెరుగుతూ ఉంటే మరి ఆ శబ్దములు స్వీకరించి సూక్ష్మదేహం పెరుగుతుంది. ఎంతెంత బాగా తింటామో అంతంతగా స్థూలదేహం పెరుగుతుంది. ఎంతెంత బాగా వింటామో వినే కొద్దీ మనకు ఆ సూక్ష్మదేహం కూడా పెరుగుతుందన్నమాట. అది శబ్దముల చేత విజ్ఞానవంతముగా తయారయ్యేది సూక్ష్మదేహము. శబ్దములే ఆహారముగా తీసుకొని సూక్ష్మదేహం పెరుగుతుంది, తెలివివంతముగా అవుతుంది. ఆ విధముగా మరి ఆ సూక్ష్మదేహం పెరిగినప్పుడు వ్యవహార దక్షత కూడా బాగా వస్తుంది. బాగా విన్నాడు కాబట్టి తెలుసుకోవడం కారణముగా ఎట్లా ప్రవర్తించాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ఎక్కడెక్కడ ఎట్లా ఉండాలో, ఎవరితో ఏ విధంగా ఉండాలో, ఎట్లా మెలగాలో, ఎలాంటి సందర్భాలలో మరి అక్కడ వ్యవహరించాలో, ఇవన్నీ కూడా మనలో చాకచక్యముగా వ్యవహారం రావటం కారణం ఏంటంటే ఇట్లాగా సూక్ష్మదేహం చెవి ద్వారా విన్నటువంటి యొక్క విషయాలు బాగా ఆకలింపజేసుకోవడం కారణముగా వ్యక్తిలో మంచి క్లారిటీ ఏర్పడుతుంది, వ్యవహార దక్షత వస్తుంది, మాటలలో మంచి విధానం ఉంటుంది, చూపులలో మంచి విధానం ఉంటుంది, నడకలలో మంచి విధానం ఉంటుంది. ఇవన్నీ కూడా సూక్ష్మదేహం యొక్క డెవలప్మెంట్, సూక్ష్మదేహం అభివృద్ధి చెందటం కారణంగానే వ్యక్తిలో మంచి నడవడిక అంతా కూడా వచ్చే విధానం ఏర్పడుతుంది. అదే మనం కనుక మంచి విషయాలు వెనకపోయాము అని చెప్పనంటే మనకి వ్యవహారం కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. కాబట్టి మహాత్ములు చెప్పేటువంటివన్నీ కూడా వినగలిగితే మన వ్యవహారం చక్కగా మంచిగా సాత్వికవంతముగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఎలాంటి ఆహార పదార్థాలు పెడితే ఆ దేహం అట్లాగా తయారవుతుందని చెప్పని అంటారు. సాత్విక సంబంధమై ఉన్న ఆహారములు, రాజసిక సంబంధమై ఉన్న ఆహారములు, తామసిక సంబంధమై ఉన్న ఆహారములు, ఈ 3 రకాలుగా ఉండేటువంటివి. కనుక ఎలాంటి యొక్క ఆహారం దేహానికి పెడతామో ఆ దేహం కూడా అలాగా తయారయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. అదే రజోగుణం తమోగుణ సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆహారాలు పెట్టినట్లయితే మరి ఆ యొక్క ఆహారం తీసుకున్నటువంటి యొక్క దేహంలో రుగ్మతలు బాగా పెరుగుతాయి, వ్యాధులు బాగా పెరుగుతాయి, దేహమంతా కూడా రోగ ఫ్యాక్టరీ అయిపోతుంది చివరికి. అది రాజసిక తామసిక సంబంధమై ఉన్న ఆహార పదార్థాల ప్రభావంతో ఈ దేహమంతా కూడా రోగాలమయమైపోయి ఎప్పుడు కూడా డాక్టర్కి వీళ్ళకి కమ్యూనికేషన్ అనేటువంటిది ఏర్పడే విధానం ఉంటుంది. నిత్య కళ్యాణం పశుధారణం అన్నట్లుగా ఎప్పుడు చేతిలో కూడా 5-6 రకాల బిళ్ళలు ఎప్పుడు లోపలికి పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఏమిటయ్యా అని చెప్పానంటే ఆ రోగం అంటాడు, ఈ రోగం అంటాడు, ఆ రోగం ఈ రోగం, మొత్తం 10 రోగాలు కలిపి 10 బిళ్ళల్లో మింగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అది రాజసిక తామసిక సంబంధమై ఉన్న ఆహారాలు తీసుకోవడం చేత దేహం ప్రమాద స్థితిలో పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగా మనం ఈ సూక్ష్మ దేహానికి పెట్టేటువంటి యొక్క శబ్దములే ఆహారము కాబట్టి ఆ శబ్ద సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆహారములు కూడా సాత్విక సంబంధమై ఉన్న ఆహారాలు పెట్టినట్లయితే, అనగా మహాత్ములు బోధించేటువంటి భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, ఇంకా ఇత్యాది ఆధ్యాత్మిక సంబంధమైన గ్రంథములు, రామాయణ భారత భాగవతాదులు, ఇవన్నీ కూడా గ్రహించేటువంటి యొక్క సూక్ష్మదేహం మంచి సాత్వికవంతముగా పెరుగుతుంది. వినయ విధేయతలు పెరుగుతాయి, దాని దైవీ సంపత్తి బాగా పెరుగుతుంది. వాళ్ళ నడవడిక కానీ, వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళ చూపులు కానీ, వినికిడి కానీ, వాళ్ళ వ్యవహారం కానీ, ఇతరులతో మాట్లాడే విధానాలు కానీ, ఇతరులను గౌరవించి మాట్లాడే విధానాలు కానీ, ఇవన్నీ కూడా సాత్విక సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆహార శబ్దములు పెట్టడం కారణముగా వాళ్ళల్లో మంచి వ్యవహారం వస్తుందన్నమాట. అలాగా కాకుండా రాజసిక తామసిక సంబంధమై ఉన్నటువంటి యొక్క పదాలు, ఇవి పదార్థములు దేహానికి పోయేది, సూక్ష్మ దేహానికి పోయేదేమో పదములు, పదార్థములు. అట్లాగా మరి సూక్ష్మ దేహానికి పెట్టేటువంటి ఈ పదములు కూడా రాజసిక తామసిక సంబంధమై ఉన్నటువంటి యొక్క పదములే ఎక్కువ మంది తినిపిస్తూ ఉన్నారు, వినిపిస్తూ ఉన్నారు. చూస్తే లోకంలో అందరికీ కూడా ఒక అవగాహన కలుగుతుంది. పిల్లకాయలను కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ టీవీ ఆన్ చేసి ఇక ఆ టీవీలో వచ్చేటువంటి యొక్క మారణ హోమాలు, కత్తులు, కటార్లు, గొడ్డళ్ళు, రంపాలు చూడండి ఏముంటాయి. సినిమా ఆన్ చేయండి మీరు, దాంట్లో ఏముంటాయి చూడండి. అసలు
పరుగులు తీయటం, నానా బీభత్సములు, నానా ఘోరాతి ఘోరంగా ఉండేటువంటి విధానం. ఆ సంపటాలు కూడా చాలా దారుణంగా చంపే విధానాలు, రక్తపాతం, ఈ విధముగా సాగిపోయేటువంటి దృశ్యములతో చేరి ఉన్నటువంటి దృశ్య కావ్యాన్ని, మారణ కావ్యాన్ని, అతి దారుణమై ఉన్నటువంటి యొక్క అంశాలని పిల్లకాయల మెదడులో మనం దగ్గర కూర్చోబెట్టుకొని వెన్న ముద్దల్లాగా తినిపిస్తూ ఉన్నాము. రేపు వాడు పెరిగిన తర్వాత వాడేం చేస్తాడు? పడ్డాయిగా ముద్రలు, వాడు కత్తి కటారు గొడ్డలి రంపాలు వాడు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం ఆ యొక్క సూక్ష్మ దేహానికి పెట్టేటువంటి యొక్క ఆహారములు మనం ఎలాంటివి పెడుతున్నామో కొంచెం ఆలోచించుకోండి. కాబట్టి పిల్లలకు మీరు మంచి ఆహారం తినిపించినట్లుగా వాళ్ళ ఆరోగ్యం బాగా ఉండాలని చెప్పన్నట్లయితే మంచి నూనెలు, మంచి ఆహారము, సాత్వికమై ఉన్న ఆహారము ఇలాగా తీసుకున్నట్లే ఎట్లా వాళ్ళు మంచిగా బలవత్తరముగా పెరుగుతారో, ఆరోగ్యవంతంగా పెరుగుతారో, అట్లాగా సూక్ష్మ దేహం యొక్క విషయంలో మనం చాలా తప్పు చేస్తున్నటువంటి విధానం. మరి ఆ యొక్క టీవీల్లో ఉన్నటువంటివన్నీ కూడా లోనగా సమాచారం పోతా ఉన్నది, సూక్ష్మ దేహంలో చేరుతా ఉన్నది. చేరిన తర్వాత అవి ఊరుకోవు, లోన పడ్డవి ఊరుకుంటాయి చెప్పండి? ఓ పదార్థం లోన పడేయండి, లేదా ఒక 100 గ్రాములో ఆముదం ఉంటుంది. ఆముదం నోట్లో పోయింది ఎట్లా ఉంటుంది చెప్పండి? ఆముదం అంటారు కదా, ఆముదం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలాంటి చాలా ఉన్నాయి లోకంలో పదార్థాలు. ఏ పదార్థం పడ్డా ప్రమాదమే కదా, లోనకు పోయిందా అని చెప్పి. దేహంలో పడితే ఏ పదార్థానికి ఉండే ప్రభావం ఆ పదార్థానికి ఉంటుంది. పురుగుల మందులు ఉన్నాయనుకోండి, అది తీసుకుపోయి చాలాలో కొడతారు పురుగులు పోవటానికి, సస్తాయి అన్నీ కూడా. అదే కొంచెం హౌసు ఒక చిన్న మూత లోనకు పంపించినట్లయితే ఈవిడిపోతాడు, ఉండడు. ఎందువల్ల దానికి ఉన్న ప్రభావం అది. ఏ పదార్థానికి ఉండే ప్రభావం ఆ పదార్థాలకు ఉంటాయి కనుక అవి మరి లోనకు పంపించే విధానం చేసినట్లయితే వాటి వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎట్లయితే స్థూల దేహములో పడే పదార్థములు వాటి ప్రభావము చేత మానవుడు ఎట్లా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందో అట్లాగా మన సూక్ష్మ దేహం వైపుకు కూడా శబ్దముల రూపకముగా, దృశ్యముల రూపకంగా సూక్ష్మ దేహంలోకి ఈ తామసిక సంబంధమై ఉన్న, రాజసిక సంబంధమై ఉన్నటువంటి దృశ్యాలని, శబ్దాలని లోనగా పంపిస్తూ ఉన్నాం, సూక్ష్మ దేహంలో పడేస్తూ ఉన్నాం. ఆ సూక్ష్మ దేహాన్ని తామసికముగా, మాలిన్యముగా, మహాఘోరాతి ఘోరముగా, దారుణముగా తయారు చేసుకుంటున్నటువంటి విధానము. మనకు ఒక సూక్ష్మ దేహం ఉన్నది, అది లోపల ఇంద్రియాత్మికమై ఉంటుంది, అది వాసనాత్మికమై ఉంటుంది. సూక్ష్మ దేహంలో పడ్డటువంటివి పోయే అవకాశం లేకుండా ముద్రవుతాయి అన్నటువంటి యొక్క అవగాహన సంబంధమై ఉన్నటువంటి మరి మానవులకు అది ఆ జ్ఞానం లేదు. కేవలం స్థూల దేహాన్ని చూసుకుంటూ ఉన్నారు. నేననగా ఈ స్థూల దేహం అని చెప్పి అనుకుంటున్నారే కానీ నేననేటువంటి యొక్క ఉనికి స్థూల దేహమే కాదు, ఇది పోతుంది, ఏదో పూట పోతుంది. శ్వాస ఉన్నంత వరకే ఉంటుంది. శ్వాస అనేది పోయిందా అంటే మరి ఆ స్థూల దేహం ఆ పూటతోనే దండం పెట్టేసేసి టాటా చెప్పేసి, అబ్బాయి ఇంతకాలం నీతో ఉన్నానురా, చాలా సంతోషం, పోతున్నాను ఈ పూటతో, నీకు నాకు రామ్ రామ్ అని చెప్పని స్థూల దేహం పోతుందే కానీ లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహం మాత్రం అది రామ్ రామ్ అని చెప్పి అనదు. రా రా అని తీసుకుపోవటం ఆ పన్నే. కాబట్టి ఆ లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహం నీతో ఉంటుంది. బయట ఉన్నటువంటి పార్థివ దేహం, ఫిజికల్ బాడీ, ఇది ఏదో రోజు పోతుంది. కాబట్టి ఏదో రోజు పోయేటువంటి యొక్క స్థూల దేహంలో ఒకవేళ పదార్థాలు వేసావనుకో కొద్ది కాలం పాటు ఇబ్బంది పెడతాయి, లేదా ఆ దేహం దాంతో పాటు పోతే పోవచ్చు. కానీ మనం ఈ దారుణమై ఉన్నటువంటి యొక్క దృశ్యాలని నేత్రం ద్వారా, స్తోత్రం ద్వారా, శబ్దాల రూపకంగా స్తోత్రం ద్వారా, దృశ్యాల రూపకంగా నేత్రం ద్వారా లోనికి పంపించేటువంటివన్నీ కూడా మనకి సూక్ష్మ దేహంలో ప్రింట్ అవుతూ ఉన్నాయి. మనకు ఆ విషయం తెలియటం లేదు. మన స్థూల దేహమే అని చెప్పి అనుకుంటున్నామే కానీ అసలు నువ్వు వ్యవహరించేది సూక్ష్మ దేహంతో. గుర్తుపెట్టుకోండి, మన వ్యవహారం అంతా కూడా సూక్ష్మ దేహంతో ఉన్నది. నిద్రా సమయంలో ఆ సూక్ష్మ దేహముతో
విడబడిందా అంటే ఈ దేహం ఏం చేస్తుంది? నిద్రా సమయంలో దేహం మాట్లాడుతుందా? దేహం చూస్తుందా? దేహం నడుస్తుందా? దేహం ఇవ్వటం పుచ్చుకోవడం చేస్తూ ఉంటుందా? ఏ వ్యవహారం లేదు. ఎందువల్లంటే లోన ఉన్నటువంటి సూక్ష్మ దేహం అన్నారు, అది ఇంద్రియాత్మికము అంటారు. ఏకోన వింశతి ముఖ అన్నది మాండూక్యోపనిషత్తు. ఏకోన వింశతి ముఖ, ఏకోన వింశతి, వింశతి అంటే 20 అని, ఒకటి తక్కువ 20 అంటే 19 అన్నమాట. 19 ముఖాలు అని చెప్పిన అన్నారు. జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, ప్రాణవాయువులు 5, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం మొత్తం 19. ఈ 19 ముఖములు కలిగి ఉన్నటువంటి యొక్క వస్తువు సూక్ష్మదేహం. అది బయట ఉందా, లోపల ఉందా? శరీరానికి లోపల ఉన్నది. ఆ విధముగా శరీరం యొక్క లోపల ఉన్నటువంటి యొక్క దానిని సూక్ష్మదేహం అన్నారు. అది కనపడే వస్తువు కాదు కాబట్టి సూక్ష్మదేహం అన్నారు. కనబడే వస్తువు కాబట్టి ఈ దేహాన్ని స్థూల దేహం అన్నారు. కనుక ఆ విధంగా లోపల ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం అని చెప్పి అన్నప్పుడు ఏం అర్థం చేసుకోవాలండి అని అంటే, ఇప్పుడు చెప్పుకున్న విధానముగా సూక్ష్మదేహం అన్నప్పుడు జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు ఇవన్నీ కూడా చేరి సూక్ష్మదేహం అంటారు. అట్టి ఆ సూక్ష్మదేహములోనే మనం జీవితంలో గ్రహించేటువంటివన్నీ కూడా దాంట్లో పోయి పడతాయి. నువ్వు ఏ యొక్క విషయాలు వింటున్నావో, చూస్తున్నావో, చేస్తున్నావో అన్నీ కూడా పుణ్యపాపాల రూపముగా మరి ఆ సూక్ష్మదేహంలో ప్రింట్ అవుతాయి. సూక్ష్మదేహంలో పడ్డటువంటి పావు గుర్తుపెట్టుకోండి. స్థూల దేహంలో పడ్డ పదార్థాలు కొంత భాగం దేహంలో సారవంతముగా కొంత రసాలు చేరతాయి. మిగతా పదార్థం అది బయటికి వెళ్ళిపోతుంది, మాలిన్యముగా బయటికి వెళ్ళిపోతుంది. కనుక శరీరంలో పడ్డటువంటివన్నీ కూడా కొద్ది శాతం దేహంలో ఉండి ఆ దేహానికి ఇంధనం శక్తిలాగా తయారై ఆ దేహం యొక్క అవయవాలు పనిచేయటానికి ఆయిల్ లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ దేహంలో చేరేటువంటి యొక్క అంశములు మరణ పర్యంతం దాకా ఉంటాయి. శ్వాస పోయాక అవన్నీ కూడా వీడి వెళ్ళిపోతాయి. ఆ దేహం పోవటంతో ఆ మొత్తం కూడా మళ్ళీ మొత్తం పోతాయి. ఆ దేహములో చేరి ఉన్నటువంటి యొక్క మరి ఆ జలాంశము, పృథివీ అంశములు మొత్తం కూడా వాటిల్లో చేరిపోతాయి. కానీ లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహముగా చెప్పేది మాత్రం అది జీవుడకు నీ వెంబటే ప్రయాణం చేసే వస్తువు. గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా ప్రతి ఒక్క ప్రాణి పోవాల్సిందే, పోవటం ఖాయం. దీంట్లో సందేహం ఎవరికి లేదు. అందరికీ కూడా నిర్ధారణమై ఉన్నటువంటి యొక్క అంశము కాబట్టి కొంచెం వెనక ముందు అని చెప్పిన అర్థం. ఏదో పూట ఈ దేహం అనేది వెళ్ళిపోయే పరిస్థితి కాబట్టి లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహముగా చెప్పేటువంటి యొక్క అంశము అది దాంట్లో మనం వేస్తూ ఉన్నాము, సంస్కారములు వేస్తూ ఉన్నాము. రాజసిక తామసిక సంబంధమై ఉన్నటువంటి ముద్రలు గుద్దుతూ ఉన్నాం దాంట్లో. అనగా మనం చెడింది కాకుండా పిల్లకాయలను కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకుని చూడరా 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 అని చెప్పని వాళ్ళ మనసులో కూడా వాళ్ళ సూక్ష్మ దేహాలు కూడా ఈ ప్రకారంగా తామసిక సంబంధమై ఉన్న, మారణ సంబంధమై ఉన్న, దారుణ సంబంధమై ఉన్నటువంటి మహాఘోరాతి ఘోరమైనటువంటి యొక్క దృశ్యాలని సూక్ష్మదేహంలో పడేస్తూ ఉన్నారు, తామసికముగా తయారు చేస్తూ ఉన్నారు. కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు పిల్లకాయలని తాపసికులుగా చెయ్యాలా, తామసికులుగా చేయాలా? అది పూర్వకాలంలో అందరూ కూడా పెద్దలు తమ బిడ్డలను తాపసికులుగా చేశారు, తపో సంపన్నం గలవారుగా చేశారు. కానీ ఈనాటి కాలం ఏం చేస్తున్నారని చెప్పినంటే తామసికులుగా చేస్తూ ఉన్నారు. లోపల సూక్ష్మ దేహమంతా కూడా తామసికముతో నిండిపోయే పరిస్థితిగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహంలో పడ్డటువంటివన్నీ కూడా ఆ తర్వాత కాలంలో జీవుడి మీద ఆ ప్రభావం చూపుతాయి, జన్మల మీద ఆ ప్రభావం చూపుతాయి. లోన సూక్ష్మదేహంలో పడ్డైపోవో, స్థూల దేహంలో పడ్డయి కొంత పోతుంది, కొంత ఉంటుంది. కొంత 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 ఉన్నప్పటికి కూడా ఏదో రూపంగా 40 కేజీలో 50 కేజీలో 70 కేజీలుగా అయినట్టు దేహం ఏదో ఒకటి అది కూడా పోతుంది, మొత్తం పోతుంది. కానీ సూక్ష్మ దేహంలో పడ్డటువంటి మాత్రం తిరిగి మరలా అనేక జన్మలుగా పరంపరగా
సాగిపోయే విషయంగా ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారంగా మానవులు ఈ దేహము బయట కనబడేటువంటి యొక్క దేహము యొక్క పరిధిలో మాత్రమే మేము నేను అనే ఉన్నారే తప్ప ఇంకా లోపలికి పోయే ప్రయత్నం చేయటం లేదు. లోపలికి పోతే ఏం చెప్పుకున్నాం? సూక్ష్మ దేహము అన్నాం. ఇంకా లోనకు పోయాము అంటే కారణ దేహము అన్నాం. కనుక సూక్ష్మ దేహాన్ని అనుసరించి స్వప్నములు వస్తాయి. కారణ దేహాన్ని బట్టి సుషుప్తి అవస్థ వస్తుంది. అందరికీ కూడా 3 ఉన్నాయి. జాగ్రత్త అవస్థ ఉన్నది, స్వప్నావస్థ ఉన్నది, సుషుప్తి అవస్థ 3 వస్తున్నాయి అన్నమాట. 4వది మహాకారణం అన్నారు. ఈ మహాకారణాన్ని బట్టి వచ్చేది తురియము అంటారు. కాబట్టి ఈ తురియము అనేటువంటిది యోగ సమాధి అనేటువంటిది అది కేవలం యోగులు, మహాత్ములు, బ్రహ్మవేత్తలకు మాత్రమే ఉండేటువంటి యొక్క అంశము యోగ సమాధి అని. మిగతా 3 కూడా మనకున్నాయి. మనకు జాగ్రత్త అవస్థ ఉన్నది, స్వప్నావస్థ ఉన్నది, సుషుప్తి అవస్థ ఉన్నది. ఈ 3 కూడా రోజువారీగా అందరూ అనుభవిస్తున్నటువంటి యొక్క అంశమే. ఇప్పుడు పగలంతా జాగ్రత్త అవస్థలో ఉన్నాం, రాత్రంతా స్వప్నము సుషుప్తిలో ఉంటాం. ఉదయం దాకా అందరూ కూడా స్వప్నంలో ఉంటారు, సుషుప్తిలోనూ ఉంటారు. ఆడకే పోతే ఎడకపోతారు. స్వప్నం అయిందా సుషుప్తిలోకి పోతారు, సుషుప్తి అయిందా స్వప్నంలోకి వస్తారు. ఇట్లా తెల్లారేదాకా 2 వ్యవహరిస్తారు. తెల్లారిన తర్వాత మళ్ళీ జాగ్రత్త అవస్థకు వచ్చేస్తారు. కాబట్టి ఈ ప్రకారం ఎందువల్ల 3 రావటం, 4 రావచ్చుగా, 5 రావచ్చుగా, 6 రావచ్చుగా, ఎవరికి రావట్లాగా అందరికీ 3 వస్తాయి. ఎందువల్లంటే దేహాలు 3 కాబట్టి స్థూల దేహం దాన్ని బట్టి జాగ్రత్త అవస్థ, సూక్ష్మ దేహం దాన్ని బట్టి స్వప్నావస్థ, కారణదేహం దాన్ని బట్టి సుషుప్తి అవస్థ అని చెప్పని 3 అవస్థలు మాత్రమే త్రివిధ అవస్థలు అని చెప్పని అంటారు. ఈ 3 మనం వ్యవహరిస్తున్నాం కాబట్టి అందువల్ల నేను దేహము అనేటువంటి ఒక అంశమునందు ఈ దేహం యొక్క పాయింట్లో ఉన్నాం కాబట్టి ఈనాడు అందరూ కూడా ఈ దేహం యొక్క భ్రాంతిలో ఉండటం కారణముగా ఈ దేహ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశములు, మత సంబంధమై ఉన్న అంశములు, కుల సంబంధమై ఉన్న అంశములు, రాజకీయ సంబంధమై ఉన్న అంశములు, ఇవన్నీ కూడా ఈ దేహం యొక్క పరిధిలో ఉండి మానవులు విభేదించుకుంటూ ఉన్నారు. ఒక్కసారి నీవు ఆ యొక్క జాగ్రత్త అవస్థ దేహాన్ని వీడి స్వప్నావస్థలో పోయి చూడు, అవి ఉన్నాయో లేవో. ఇంకా కొంచెం లోనగా పోయి సుషుప్తి అవస్థలో పోయి చూడు, అక్కడ ఉన్నాయో లేవో. లేవు, ఎక్కడా లేవు. స్వప్నావస్థలో లేవు, సుషుప్తి అవస్థలో లేవు, యోగ సమాధిలో అంతకంటే ఉండవు. కేవలం బ్రహ్మములో ఉన్నటువంటి వారికి ఏమీ ఉండవు అక్కడ. కాబట్టి ఈ ప్రకారముగా అందరూ కూడా చూసినట్లయితే ఈ యొక్క బాడీ, ఈ శరీరం, పాంచభౌతిక దేహం, ప్రారబ్ధానుగుణ్యంగా వచ్చినటువంటి యొక్క దేహం, ఈ దేహం యొక్క భావంలో ఉండే అందరూ కూడా మరి మానసికమైనటువంటి యొక్క భావాలు, మానసికమై ఉన్నటువంటి విభేదాలు, మానసికమైనటువంటి దుఃఖములన్నీ కూడా పొందే పరిస్థితి ఉన్నది. కాబట్టి అర్జున త్వం నీవు అహం నేను ఇమే జనాధిపాహ పరమాత్మ అంటూ ఉన్నాడు. అరే నీవు నేను ఈమె జనాధిపాహ అందరం ఎప్పటికీ ఉన్నావురా. భవిష్యామహ ఇక ముందు ఉండబో వారంగాము, అతఃపరం ఇంతకు ముందు ఉన్నాం, ఇక ముందు ఉంటాం. ఈ మాటలు దేనికి వస్తున్నాయి? దేహాన్ని బట్టి వస్తున్నాయా, లోన ఉన్నటువంటి యొక్క అంతరాత్మను అనుసరించి వస్తున్నాయనేటువంటి మాటలు గమనించుకోవాల్సి ఉంటుంది. స్వామివారు చక్కటి విషయాలను మనకి 12వ శ్లోకంలో చెప్పుకొస్తున్నటువంటి యొక్క అంశములు చూద్దాం ఇంకేమున్నాయో. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.